సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న దేవరా మూవీ రిలీజ్ కు అంతా రెడీ అయింది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి జనతా గ్యారేజ్ ఫుల్ సక్సెస్ అయింది. ఇక ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మూవీ యూనిట్. అయితే దేవరా మూవీ ఈవెంట్ కు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరవనున్నారు. దీంతో ఈ మూవీపై ఇటు ఫ్యాన్స్ అటు సినీ అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ అభిమానులకు అయితే ఇంకొక 18 రోజులు మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. దేవర పార్ట్ 1 విడుదలకు రెడీ అయిపోయింది. దాదాపు ఇంకొక 18 రోజులు అంటే సెప్టెంబర్ 27 తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ కూడా ప్రమోషన్ లో స్పీడ్ పెంచారు. ట్రైలర్ లాంచ్ కోసం రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవబోతుంది అన్నట్టుగా ట్రైలర్ నిన్ననే సినిమా యూనిట్ ప్రకటించారు. అయితే ట్రైలర్ లాంచ్ కోసం ఒక రోజు ముందే ముంబై చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అక్కడ మీడియాకి అయితే విస్తృతంగా ఇంటర్వ్యూలు ప్రమోషన్ ఈవెంట్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. ట్రిపుల్ తెచ్చినటువంటి ఫేమ్ తో పాటు వార్ 2 లో రితిక్ రోషన్ తో కలిసి నటించబోతున్న నేపథ్యంలో తన మీద బాలీవుడ్ వర్గాల్లో కూడా మామూలు అంచనాలు అయితే లేవు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తప్ప ఇంకెవరు నార్త్ మార్కెట్ లో జెండా మాత్రమే పరిస్థితుల్లో కొరటాల శివ దాన్ని బ్రేక్ చేస్తారని ఒక నమ్మకం అయితే తారక సినిమాల్లో బలంగా కనిపిస్తుంది స్పందన. అయితే దానికి తగ్గట్టుగానే స్ట్రాటజీలు కూడా భలే ఉన్నాయి. అందులో భాగంగా ప్రేమగా ఒకరినొకరు బావా అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య ఒక సరదా ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేసినట్టయితే తెలుస్తోంది. దేవరతో పుష్ప జట్టు కడితే ఆ ముచ్చట్లు ఏ స్థాయిలో ఉంటాయా అని పేరే చెప్పాలంటూ కూడా అభిమానులు అయితే ఆనందంలో ఉప్పొంగిపోతున్నారు. అయితే బన్నీ దేశం అందుబాటు బట్టి అంటే దాదాపు ఈ 3 నుంచి 5 రోజుల మధ్యలో ఏదో ఒక రోజును బట్టి దీన్ని ప్లాన్ చేయవచ్చినట్టయితే ఇన్సైడ్ వర్గాల టాక్ అయితే ఉంది. అదే కనుక జరిగితే పాన్ ఇండియా స్థాయిలో దేవర మీద మరింత అటెన్షన్ పెరుగుతుంది. పైగా ఇద్దరి మధ్య ఆన్లైన్ తరఫు చూసిన ఫ్యాన్స్ కి ఆఫ్లైన్ ఉందో అనే ఆసక్తి అయితే కలుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ ఇంటర్వ్యూ ఉండబోతుందనే సమాచారం. ఇది కాకుండా మరిన్ని వెరైటీ పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. కల్కి తర్వాత బాక్స్ ఆఫీస్ ని కలకలలాడించినటువంటి సినిమా సరిపోతే శనివారం ఒకటే. అయితే మళ్ళీ దేవరతో థియేటర్లన్నీ కిక్కిరిసిపోతాయి అంటూ కూడా బయ్యర్ ఇటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టిన రేట్ చూస్తే నమ్మకం అయితే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి 1 గంట నుంచే షోలు అంటే సెప్టెంబర్ 27వ తారీఖు అర్ధరాత్రి అంటే ముందు నుంచి 1 గంట నుంచే షోలు మొదలు పెట్టబోతున్నటువంటి సంగతి అయితే మనందరికి తెలిసిందే. దేవర చివరి దశ పనుల్లో కొరటాల శివ విపరీతమైన ఒత్తిడిలో ఉండడంతో ప్రమోషన్ భారం మొత్తం జూనియర్ ఎన్టీఆర్ పోయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే బన్నీతో కూడా ఇంటర్వ్యూ ప్లాన్ చేశారేమో అంటూ కూడా ఇండస్ట్రీ టాక్ అయితే నడుస్తుంది. దేవర మూవీ ఇప్పటికే రికార్డుల హోరు మొదలైంది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందానే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతుంది. వినోద్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రేపు రిలీజ్ కానుంది. మూవీ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది? ఇప్పటికే మూవీలో సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. మరి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మూవీ ఎలా ఉండే ఛాన్స్? స్పందన రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ కాబోతున్నటువంటి ట్రైలర్ ఇప్పటికే అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత దేవర పార్ట్ 1 కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ ఊహించినట్లే రిలీజ్ కు ముందే రికార్డు వేట మొదలు పెట్టింది. ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాకపోయినా ఓవర్సీస్ లో కూడా మొదలయ్యాయి. అయితే అంతేకాదు నార్త్ అమెరికాలో ఇప్పటికీ ఈ సినిమా $8 లక్షల మార్క్ అందుకోవడం అయితే విశేషం. దేవర మూవీ జోరు చూస్తుంటే ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే $1 మిలియన్ మార్క్ అందుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి స్పందన. అయితే వినోద్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు RRR మూవీ తర్వాత రామ్ చరణ్ తో కూడా చాలా సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇద్దరు కూడా ఓన్ బ్రదర్స్ కిందే పలు వేదికల మీద మాట్లాడుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కదా. ఏంటి దేవరాకు రామ్ చరణ్ వస్తున్నారా, రావట్లేదా, ఏంటి దాని మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? కేవలం అల్లు అర్జున్ మాత్రమే ప్రస్తుతం చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారు. ఇది కూడా అధికారికంగా ప్రకటన చేయలేకపోయినా, ఎందుకంటే పుష్పరాజ్ తో బన్నీకి వచ్చిన స్టార్డమ్ అంతా ఇంత కాదు. సో బన్నీకి అంటే అల్లు అర్జున్ కి జూనియర్ ఎన్టీఆర్ కున్న మధ్యలో సాన్నిధ్యం అయితే అందరికీ తెలిసిందే. ఎప్పుడు చనువుగా పెంచుకునే బావ అంటూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో సాన్నిధ్య సంబంధం ఉంది. అలాగే పుష్ప పార్ట్ 1 సినిమా రిలీజ్ అయ్యి ఇండియా లెవెల్లో అంటే పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్
స్టార్డమ్ అయితే ఆ మాత్రం పెరగలేదు. సో ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు రైవల్. సో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అంటే ఇప్పటికీ ఒకరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మరొకరు వచ్చే సందర్భాలే తప్ప ఒక స్టార్ హీరోను మరొక స్టార్ హీరో ఎదురు కూర్చొని ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక రకంగా నవ్వుతున్న భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకైతే ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. అయితే యుఎస్ ప్రీమియర్ కి మరో 18 రోజుల సమయం ఉండగానే రికార్డుల సమయంలో 25,000 టికెట్లు అమ్ముడుపోయినట్టుగా కూడా మేకర్స్ వెల్లడించారు. ఇప్పుడే ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత అంటే రేపు మధ్యాహ్నం తర్వాత ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సేల్స్ మరింత పెరిగే సమయానికి అంటే రిలీజ్ టైం వరకు ఎన్ని రికార్డులు బ్రేక్ అవుతాయో చూడొచ్చు శివ. అయితే ట్రైలర్స్ కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి అభిమానులు అవ్వచ్చు. దేవర ట్రైలర్ రిలీజ్ గురించి మేకర్స్ అయితే అధికారికంగా వివరించే సంగతి తెలిసింది. రేపు మధ్యాహ్నం 3 సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి అంటేనే ఒక సక్సెస్ఫుల్ కాంబో. అభిమానులకు ఆ తరం నాటి అభిమానులకు కావచ్చు, ఇప్పటికీ ఆ మూవీస్ చూస్తున్న వాళ్ళకి కావచ్చు ఒక పెద్ద ఫీస్ట్ అని అనుకోవచ్చు. అటువంటిది ప్రస్తుతం వారి వారసులు ఇద్దరు కూడా కలిసి మూవీ చేస్తూ ఉండడం, ఇటు శ్రీదేవి తనయ్య కావచ్చు, లేదంటే అటు సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. ఏంటి ఈ రెండు ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి అభిమానులు ఏ రకంగా చూస్తున్నారు? మొత్తానికైతే శ్రీదేవి డాక్టర్ జాన్వీ కపూర్ ఫస్ట్ మూవీ అవడంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభిమానులు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పటికే సాంగ్ రిలీజ్ అయినటువంటి సాంగ్ ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసింది. అలాగే సెకండ్ సాంగ్ కూడా 2 రోజుల కింద సెకండ్ సాంగ్ కూడా దాదాపు 1 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసుకుంటూ పోతుంది. ఆ సాంగ్ అంటే డ్యూయట్ లో ఉన్న సాంగ్ అయితే ఎంత గుర్తింపు వచ్చిందో మనందరికి తెలిసిందే. ముఖ్యంగా వీళ్ళిద్దరు శ్రీదేవి డాట్ అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనపై ఇప్పటికే జాన్వీ కపూర్ పై తన పైన కూడా అభిమానులు ఇప్పటికే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తన స్టిల్స్ సినిమా రిలీజ్ కాకముందే బయటకు వచ్చినటువంటి స్టిల్స్ కూడా చూస్తున్నట్టయితే జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ మూవీ నా ఉత్తమ భవిష్యత్ అని ఉండబోతున్నట్టు కూడా అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.